అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు ఛందశాస్త్రంలోని అక్షర సంఖ్యను బట్టి ఆ ఛందములకు ఉన్నటువంటి పేర్లను గురించి తెలుసుకుంటాం. వృత్తాలలో ఎన్ని ఛందస్సు కలిగినటువంటి పేర్లు ఉన్నవి, వాటి అంశాన్ని ఈరోజు మనం చెప్పుకుంటాం. అక్షర సంఖ్యను బట్టి ఛందాలకున్న పేర్లు మనం ఈరోజు తెలుసుకుంటే, అక్షర సంఖ్యచే కానీ అక్షర గణములచే కానీ నిహితములకు పాదాల గల పద్యానికి ఛందశాస్త్రములో వృత్తాలని పిలుస్తారు. ఈ వృత్తాలు ఉక్తి మొదలుకొని ఉత్కృతి వరకు మొత్తం 26 ఛందాల వరకు నిష్పన్నమైనాయి. గాయత్రి ఆది ఛందాలయందు వర్తించుట వలన వీటికి వృత్తాలని వ్యుత్పత్తి. 26 అక్షరాలకు మించి ఉన్న పద్యాలను ఉద్ధరమాలా వృత్తాలని లేదా పద్యాలని పిలుస్తారు. అక్షరఘనబద్ధమైన పద్యాల పాదాలందు ఉండు అక్షర సంఖ్యను బట్టి ఛందం ఏర్పడినది. పాదానికి 10 అక్షరాలు ఉన్నచో అట్టి పాదాలతో ఏర్పడిన పద్యం 10వ ఛందములోనిది అని అర్థం. పాదాన 10 అక్షరాలు అనగా అవి గురువులే కావచ్చు, లేదా లఘువులే కావచ్చు, లేదా గురు లఘువులు కావచ్చు. ఉదాహరణకు 10 అక్షరాలు గల వృత్తాల వర్గానికి 10వ ఛందమని వ్యవహారం. ఈ విధముగా పాదమందలి అక్షర సంఖ్య సూచకము అవుతూ ఉంటుంది. లాక్షణికులు మొత్తం ఈ ఛందస్సులు 26 అని చెప్పారు. వాటికున్న పేర్లను ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఒక సంఖ్యతో కూడి ఉండి, అంటే ఏకసంఖ్యా మానంపై ఆధారపడి ఉండి 26 వరకు సాగుతూ ఉంటాయి. ఒకటి అంకె కలిగి ఉన్నట్లయితే పాదంలో దాని ఉక్త అని, 2 అక్షరాలు ఉంటే అత్యుక్త అని, 3 అక్షరాలు ఉంటే మధ్య అని, 4 అక్షరాలు ఉంటే ప్రతిష్ఠ అని, 5 అక్షరాలుంటే సుప్రతిష్ఠ, 6 అక్షరాలుంటే గాయత్రి, 7 అక్షరాలుంటే ఉష్ణకి, 8 అక్షరాలుంటే అనుష్ఠుఫ్, 9 అక్షరాలుంటే బృహతి, 10 అక్షరాలుంటే పంక్తి, 11 అక్షరాలుంటే త్రిష్టుఫ్, 12 అక్షరాలుంటే జగతి, 13 అక్షరాలుంటే అతి జగతి, 14 అక్షరాలు ఉంటే శక్వరి, 15 అక్షరాలు ఉంటే అతిశక్వరి, 16 ఉంటే అష్టి, 17 ఉంటే అత్యష్టి, 18 ఉంటే ధృతి, 19 అక్షరాలు ఉంటే అతిధృతి, 20 అక్షరాలు ఉంటే కృతి, 21 ఉంటే ప్రకృతి, 22 అక్షరాలు ఉంటే ఆకృతి, 23 అక్షరాలు ఉంటే వికృతి, 24 ఉంటే సంకృతి, 25 ఉంటే అభికృతి, 26 అక్షరాలుంటే ఉత్కృతి. ఉక్త మొదలుకొని ఉత్కృతి వరకు మొత్తం 26 ఛందాలుగా చెప్పారు. వీటిని మళ్ళా తిరిగి 4 విధాలుగా విభజించారు. ఒకటి అనాదిష్ట ఛందములు, ఉక్త నుండి సుప్రతిష్ఠ వరకు ఉన్న 5 ఛందాలు. 2
బృహచ్చందములు. గాయత్రి నుండి జగతి వరకు ఉన్న 7 చందాలు. 3 అతిచందములు. అది అతి జగతి నుండి అతి ధృతి వరకు ఉన్న 7 చందములు. 4 కృతి చందములు. కృతి నుండి ఉత్కృతి వరకు 7 చందములు. ఈ విధంగా ఈ 26 అక్షరాలకు మించిన వృత్తాలను ఉద్దురమాలా పద్యాలని వ్యవహరిస్తారు. ఉద్దుర అంటే బరువైన, నిండిపోయినది అని అర్థం. ఇవి 26 అక్షరాల కంటే మించి ఉన్నటువంటి పద్యాలు కనుక వీటిని ఉద్దురమాలా వృత్తాలు అని పిలుస్తారు. ఇవి కూడా వృత్తాల కిందకే వస్తాయి. వాటిలో లయగ్రాహి, లయ విభాతి, లయహారి, త్రిభంగి, ఇవి కాక మరికొన్ని వృత్తాలను కూడా లాక్షణికులు చెప్పి ఉన్నారు. అవి లాక్షణి, రమణక, ధర, లలిత, ఘనసుధ, ఘన నిషద, శాలూర. పై వాటికి లక్షణ గ్రంథాల్లో లక్ష్యాలను చూసి సమన్వయం చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదములు.